ఎట్టకేలకు మొత్తానికి వైఎస్ఆర్సీపీలో మరొక వికెట్ అయితే పడ్డదని చెప్పవచ్చు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన బూతులతో రెచ్చిపోయినటువంటి పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జరిగింది. నిన్న మీడియా సమావేశంలో రాజకీయాలకు గుడ్ బై చెబుతూ పోసాని కృష్ణమురళిని సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మిగిలిన నాయకులకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా పోసాని కృష్ణమురళి అయితే క్షమాపణలు చెప్పడం జరిగింది. సో పోసాని కృష్ణమురళి ఇప్పుడే రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. గత 5 సంవత్సరాలు అధికార పార్టీ నుండి వచ్చిన మంచి మంచి గిఫ్ట్స్ అనవచ్చు, లేకుంటే ఏమని అనుకోవచ్చు, డబ్బులు అనవచ్చు, లేకుంటే ఏదైనా సరే ఏదో ఒక అధికార పార్టీ నుండి, ప్రభుత్వం నుండి అయితే లాభం అయితే పోసాని కృష్ణమురళి అయితే పొందినట్టు తెలుస్తుంది. సో ఆ అధికారాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయాక పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల కేసులు నమోదు కావడం జరిగింది. సో పోసాని కృష్ణమురళిని ఎప్పుడైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ సందర్భంలో పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించాడు. బట్ ఆయన మాత్రం తన కొడుకు నాకు చెప్పాడు, తన కొడుకు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పాడు. సో అందుకు పట్టించుకుందామని నా కుటుంబం గురించి, నా కొడుకుని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానని సొల్లు కబుర్లు పోసాని కృష్ణమురళి చెప్తున్నప్పటికీ అది మాత్రం అవాస్తవం. ఆయన కేవలం ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని సోషల్ మీడియాలో విపరీతంగా బూతులు పెట్టినటువంటి వాళ్ళను పోలీసులు బొక్కలో వేస్తున్నారు. సో అందులో పోసాని కృష్ణమురళి కూడా ఉన్నాడు. సో పోలీసులు అరెస్ట్ చేసి ఏదైనా థర్డ్ డిగ్రీ లాంటివి ఉపయోగిస్తారేమో చెప్పేసి పోసాని కృష్ణమురళి భయపడుతున్నాడు. వైఎస్ఆర్సీపీ కూడా ఆయన పండగ నిల్చున్న పరిస్థితి లేదు కాబట్టి ఆయన సినిమాలో చెప్పాల్సిన కథలన్నీ ఇప్పుడు రాజకీయాల్లో చెప్తున్నారు. బట్ అది ఎవరు నమ్మే అవకాశం లేదు. సో పోసాని కృష్ణమురళి కేవలం అరెస్టుకు భయపడే ఇలా చెప్తున్నాడు. రేపటి నాడు ఆయన తిరిగి ఒకవేళ ప్రభుత్వం మారినా కానీ ఏదైనా పరిస్థితుల వల్ల మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన మళ్ళీ అదే భాష అలాగే ప్రవర్తించే అవకాశం కూడా లేకపోలేదని చెప్పవచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మాత్రం ఎప్పటికీ కూడా మారరు. అలాంటి వ్యక్తులు అందుతే జుట్టు లేకుంటే కాలు పట్టుకునే రకం కాబట్టి అలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, అరెస్టు చేయకుండా క్షమించవద్దు అని చెప్పేసి నెటిజన్లు అయితే భావిస్తున్నాడు. ఎందుకంటే రేపటినాడు మళ్ళీ ఆయన మీడియా మీదకి వచ్చి అధికారం మారిన తర్వాత కావచ్చు, లేకుంటే వేరే వైఎస్ఆర్సీపీ కాకుండా వేరే పార్టీ అధికారంలో వచ్చినా కానీ ఇలాంటి వ్యక్తులు అలా మాట్లాడే అవకాశం ఉంటుంది. నేను తప్పు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి నన్ను ఏమీ చేయలేకపోయారు. నేను తప్పు చేస్తే మరి నన్ను ఏదన్నా ఒకటి చేసి బొక్కలో వేసేవాళ్ళు కదా, ఎందుకు విడిచిపెట్టారు అంటే నేనేం తప్పు చేయలేదు, నేను మాట్లాడింది కరెక్టే అని అనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పోసాని లాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు, క్షమించొద్దు అని నెటిజన్లు అయితే అభిప్రాయం. ఎందుకంటే సరే చంద్రబాబు నాయుడు గారు తిట్టిరు, లోకేష్ గారు తిట్టిరు, సరే పవన్ కళ్యాణ్ గారు తిట్టిరు, సరే ఆయన క్షమాపణ చెప్పిండు, సరే వీళ్ళు ముగ్గురు సరేలే అని వదిలేసుకోండి. కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, చిన్న చిన్న పిల్లల పైన కూడా ఫ్యూచర్లో దాడులు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తిని ఏ రకంగా విడిచిపెడతారో ఆలోచించండి. ఇలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా బొక్కలో వేయాల్సిందే అని చెప్పేసి నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు.